హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో టీజీ వెబ్‌సైట్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ వీడియోలో మీకు ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్‌కి డౌట్ ఉంది. సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలా? మళ్ళీ ఫిజికల్‌గా వెళ్లి రిపోర్ట్ చేసుకోవాలా? నాకు డిఫరెంట్ కాలేజ్ వస్తే ఏం చేయాలి? లేదా సేమ్ కాలేజ్‌లో డిఫరెంట్ బ్రాంచ్ వస్తే ఏం చేయాలి? లేదా అదే కాలేజ్ అదే సెకండ్ ఫేజ్‌లో నాకేదైతే సీట్ వచ్చిందో ఫైనల్ ఫేజ్‌లో కూడా గదే సీట్ వచ్చింది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై చేస్తాం. అండ్ అలాగే దాంతో పాటు దీని ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంటుంది. అదేంటో కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ పాయింట్స్ అయితే కవర్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. మీరు ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏదైతే ప్రాసెస్ ఉందో అదే ఫాలో అవ్వాలి. మీరు ఫస్ట్ అలాట్‌మెంట్ స్టేటస్ చెక్ జేసుకోండి. ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోయి ఓకే. అక్కడ అలాట్‌మెంట్ స్టేటస్ చెక్ జేసుకోండి. చెక్ జేసుకున్న తర్వాత మీకు అదే సేమ్ సీట్ వస్తే మీరేం జేయాల్సిన పని లేదు. ఓకే. మీకు డిఫరెంట్ సీట్ వచ్చిందనుకోండి సెకండ్ ఫేజ్‌తో కంపేర్ చేస్తే, ఇన్ థాట్ కేస్ చెక్ జేయండి. ట్యూషన్ ఫీ ఏమన్నా ఎక్స్‌ట్రా కట్టేదుందా? అదొకసారి చెక్ జేసుకోండి. 5థ్ ఆగస్ట్ నుంచి 7థ్ ఆగస్ట్ మధ్యలో అయితే టైమ్ ఇచ్చిండు. ఈ ట్యూషన్ ఫీ కట్టడానికి. అండ్ ఆ తర్వాత మీరేం జేయాలి అంటే ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్ట్ జేసుకోండి. ఓకే. ఇదేంటి ఎవరైతే స్టూడెంట్స్‌కి సెకండ్ ఫేజ్‌తో కంపేర్ జేస్తే సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అండ్ ఫైనల్ ఫేజ్‌లో వచ్చిన సీట్ డిఫరెంట్. మీకు సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీట్ పోయి ఇంకొక కొత్త సీట్ వచ్చింది ఫైనల్ ఫేజ్‌లో. ఆ స్టూడెంట్స్ మాత్రమే ఇది ఫాలో అవ్వాలి. ఎవరికైతే సెకండ్ ఫేజ్‌లో వచ్చిన సీటే ఫైనల్ ఫేజ్‌లో సేమ్ అదే సీట్ వచ్చిందనుకోండి, మీరు ఏం జేయాల్సిన పని లేదు. మీరు సెల్ఫ్ రిపోర్ట్ జేసుకోవాల్సిన పని లేదు. ఫిజికల్‌గా వెళ్లి రిపోర్ట్ జేయాల్సిన పని లేదు. మీరేం జేయాల్సిన పని లేదు. ఓకే. ఎవరికైతే డిఫరెంట్ సీట్ వచ్చిందో వాళ్ళు మాత్రం ఫస్ట్ ఏమైనా ట్యూషన్ ఫీ కట్టేదుంటే కట్టేసి సెల్ఫ్ రిపోర్ట్ జేసుకోండి. సెల్ఫ్ రిపోర్ట్ జేసుకున్న తర్వాత మీకైతే అడ్మిషన్ నంబర్ జనరేట్ అవుతుంది. అడ్మిషన్ నంబర్ ఉన్న స్లిప్ ఏదైతే ఉందో అది డౌన్‌లోడ్ జేసుకోండి. డౌన్‌లోడ్ జేసుకున్న తర్వాత మీరు 5థ్ ఆగస్ట్ నుంచి 7థ్ ఆగస్ట్ మధ్యలో మీరైతే వెళ్లి ఫిజికల్‌గా రిపోర్ట్ చేయాలి. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏదైతే ప్రాసెస్ ఉందో ఇందాక చెప్పినట్టు సేమ్ అదే ఫాలో అవ్వాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేసేసుకున్న తర్వాత మీరు మీకేదైతే కాలేజ్ వచ్చిందో అక్కడికి వెళ్లి ఫిజికల్‌గా రిపోర్ట్ చేసుకోండి. 5థ్ ఆగస్ట్ టు 7థ్ ఆగస్ట్ మధ్యలో. ఒకవేళ మీరు ఈ రెండిట్లో ఏది చేయకపోయినా మీ సీట్ అయితే ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయితది. అయితే చాలా మంది స్టూడెంట్స్‌కి డౌట్ ఏంటి అంటే మరి ఎళ్ళినప్పుడు ఏం సబ్మిట్ జేయాలి సర్టిఫికేట్స్ అంటే, మీరు ఫస్ట్ అయితే సెట్ ఆఫ్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. ఏదైతే మీరు రిజిస్ట్రేషన్‌కి యూజ్ చేసిండ్రు కదా! ర్యాంక్ కార్డ్, అలాగే మనకి ఎఫ్‌సెట్ హాల్ టికెట్ నంబర్ ఆ లిస్ట్ అంతా నేను కావాలంటే డిస్క్రిప్షన్‌లో పెడతా. ఆల్రెడీ మనం సెకండ్ ఫేజ్ అప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికెళ్ళినప్పుడు నేను ఆ లిస్ట్ అంతా చూపించిన. ఓకే. ఆ లిస్ట్‌లో ఉన్న డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్ళండి. ఓకే. అండ్ దాంతో పాటు ఒరిజినల్ టీసీ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ టీసీ తీసుకెళ్ళి మీకేదైతే ఫైనల్ ఫేజ్ వచ్చిన తర్వాత కాలేజ్ వచ్చిందో అక్కడైతే వెళ్లి సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. సో, దాంతో పాటు నెక్స్ట్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్‌కి డౌట్ ఏంటంటే నాకు కొత్త కాలేజొచ్చింది. ఓకే. ఐ అలాటెడ్ ఎ న్యూ సీట్ ఇన్ ఎ డిఫరెంట్ కాలేజ్. అలాంటప్పుడు మనం ఏం జేయాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ మీకు సెకండ్ ఫేజ్ తర్వాత ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్ తర్వాత వెళ్లి ఫిజికల్‌గా రిపోర్ట్ జేసుంటారు. అక్కడికి వెళ్లి టీసీ ఇచ్చేసుంటారు. ఒరిజినల్ టీసీ. మీరేం జేస్తారు అంటే, మీరు వెళ్ళేసి అక్కడ మీ ఒరిజినల్ టీసీస్ కలెక్ట్ జేసుకోండి. మీ సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత కాలేజ్‌కి వెళ్లి ఆ పర్టిక్యులర్ ఒరిజినల్ టీసీ మీరు కలెక్ట్ జేసుకోండి. వాళ్ళిచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీరేం జేస్తారు అంటే, ఇందాక చెప్పినట్టు ఏదైతే డాక్యుమెంట్స్ సెట్ ఆఫ్ దాని యొక్క జిరాక్స్ కాపీస్ అలాగే మీరిప్పుడు కలెక్ట్ చేసుకున్న ఒరిజినల్ టీసీ ఈ 2 తీసుకెళ్ళి కొత్త కాలేజ్ ఏదైతే వచ్చిందో ఫైనల్ ఫేజ్‌లో ఏదైతే న్యూ కాలేజ్ అలొకేట్ అయిందో అక్కడికి వెళ్లి మీరైతే సబ్మిట్ చేయండి. ఓకే. ఎవరికైతే స్టూడెంట్స్ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత కొత్త కాలేజ్ వచ్చింది, కొత్త సీట్ వచ్చింది అని. ఓకే. యూ గాట్ ఎ న్యూ సీట్ ఇన్ ఎ డిఫరెంట్ కాలేజ్. కానీ అదే కొంతమంది స్టూడెంట్స్‌కి ఏమై ఉండొచ్చంటే, ఒకవేళ మీకు అదే సేమ్ కాలేజ్‌లో డిఫరెంట్ బ్రాంచ్ వచ్చిందనుకోండి.
ఇన్ థాట్ కేస్ ఇప్పుడు లెట్స్ సే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ కేఎంఐటీలో ఒక సెకండ్ ఫేజ్‌లో ఒక బ్రాంచ్ వచ్చింది. థర్డ్ ఫేజ్‌లో కూడా కేఎంఐటీయే వచ్చింది కానీ అందులో వేరే బ్రాంచ్ వచ్చింది. అప్పుడు మీరేం చేస్తారు అంటే సింపుల్‌గా మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి. సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు కాలేజ్‌కెళ్ళండి 5థ్ ఆగస్ట్ టు 7థ్ ఆగస్ట్ మధ్యలో. వెళ్ళి అక్కడ అడ్మిషన్ నంబర్ ఏదైతే జనరేట్ అయితది కదా! సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత అది వెళ్లి సబ్మిట్ చేయండి. మీరు మళ్ళీ టీసీ, డాక్యుమెంట్స్ అవన్నీ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ కాలేజ్‌కి ఆల్రెడీ మీరు మీ ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేసుంటారు. అండ్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేసుంటారు. అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో. ఓకే. సో మీరు మళ్ళీ కొత్తగా వెళ్లి అక్కడ మళ్ళీ ఇంకొకసారి డాక్యుమెంట్స్ అవన్నీ ఇయ్యాల్సిన పని లేదు. జస్ట్ ఏదైతే ఆ కొత్త బ్రాంచ్ వచ్చిందో, అదే కాలేజ్‌లో వేరే ఏదైతే బ్రాంచ్ వచ్చిందో, అది మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ నంబర్ జనరేట్ అవుతది. అది వెళ్లి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 5థ్-7థ్ ఆగస్ట్ మధ్యలో. ఓకే. సో అదనమాట. సో ఇంతే. అంటే మీకు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏదైతే ప్రాసెస్ ఉందో, ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అదే ప్రాసెస్. 5థ్ ఆగస్ట్ టు 7థ్ ఆగస్ట్ మధ్యలో మాత్రం మీరు వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే మీరు ట్యూషన్ ఫీ ఏమైనా ఉంటే అది కట్టేసి ఫిజికల్‌గా రిపోర్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఎవరికైతే డిఫరెంట్ సీట్ వచ్చిందో ఫైనల్ ఫేజ్‌లో, ఎవరికైతే సేమ్ అదే సీట్ వచ్చిందో మీరు ఏం చేయాల్సిన పని లేదు. హాయిగా మీరైతే కూర్చోవచ్చు. ఏం చేయాల్సిన పని లేదు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న డౌట్ ఏందంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పిండ్రు అంటే డ్రాప్ ఔట్స్ అండ్ సీట్ క్యాన్సలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్స్ హావ్ బీన్ ఇష్యూడ్. అంటే ఇది ఆల్రెడీ నేను ముందు వీడియోస్ కూడా చెప్పినా మీకు సెకండ్ ఫేజ్ అప్పుడు దట్ 28 జులై లాస్ట్ ఇచ్చిండే వాళ్ళకి ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే. ఆ తర్వాత వీళ్ళు సీట్ క్యాన్సిలేషన్ లేదా నేను డ్రాప్ అవుట్ అయిపోతా, నేను ఆ సీట్‌కి నేను జాయిన్ అవ్వను అలాంటి స్టూడెంట్స్‌కి అయితే పర్మిషన్ లేదు. ఒకవేళ మీరు అలా చేస్తే మీరేదైతే ట్యూషన్ ఫీ కట్టిండ్రో అదైతే మీకు రీఫండ్ పడదు. దట్ ఈస్ వెరీ క్లియర్. ఎక్సెప్ట్ ఎవరైతే స్టూడెంట్స్ సీఎస్ఏబీ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో అండ్ ఆ సీఎస్ఏబీ కౌన్సెలింగ్‌లో మీకు ఐఐటీ ఆర్ ఎన్ఐటీస్‌లో ఏదైనా సీట్ వచ్చిందనుకో, ఆ స్టూడెంట్స్‌కి మాత్రమే వీళ్ళు ఎక్సెప్షన్ ఇచ్చిండ్రు. వాళ్ళకైతే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ట్యూషన్ ఫీ రీఫండ్ పడుతుందని చెప్పిండ్రనమాట గవర్నమెంట్. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ మీకు చాలా మంది స్టూడెంట్స్‌కి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ గురించి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ అని ఇంకొకటి ఆప్షన్ ఉంటది. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్. మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. లేదంటే లేదు లైట్. ఓకే. కానీ ఇందులో ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారో. సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం అంటే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని ఫిజికల్‌గా వెళ్లి ఆ కాలేజ్‌కి రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ అయితే ఈ పర్టిక్యులర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్‌కి అయితే ఎలిజిబుల్ అన్నమాట. ఇందులో ఏమవుతుందంటే మీకు లెట్స్ సే ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్న కేఎంఐటీ అని. సరే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ వీఎన్ఆర్ అనుకుందాం. వీఎన్ఆర్ కాలేజ్‌లో మీకొచ్చిన బ్రాంచ్ లెట్స్ సే మెకానికల్ వచ్చింది. కానీ మీకు వేరే బ్రాంచెస్‌కి ఏమన్నా ఛాన్స్ ఉందా అని మీరు అంటే మీరేమన్నా దాని కోసం చూస్తుంటే మీరు ఈ పర్టిక్యులర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్‌లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో ఏమవుతుందంటే ఇందులో పార్టిసిపేట్ చేస్తే మీకు అదే కాలేజ్‌లో వేరే ఏమన్నా బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే దాని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ క్లియర్‌గా దానికి సంబంధించి నేను స్టెప్స్ చూపిస్తా. మీకు 12థ్ ఆగస్ట్ టు 13థ్ ఆగస్ట్ ఈ 2 డేస్ అయితే మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అందులో మీకు సేమ్ కాలేజ్‌లో వేరే బ్రాంచ్ ఏమైనా కావాలి అనుకుంటే ఆ బ్రాంచెస్ ఏవైతే కావాలో అవన్నీ ప్రయారిటీ ఆర్డర్‌లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీకు 13థ్ రోజు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ 15థ్ ఆగస్ట్ లోపైతే మీకైతే అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చేస్తది. ఓకే. అంటే మీకు ఒకవేళ కొత్త అందులో వేరే బ్రాంచ్ వస్తే మీకైతే అందులో చూపిస్తది. లేదు అంటే సేమ్ అదే ఏదైతే ముందు సీట్ ఉందేనో అదే వస్తదనమాట. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తారు, మీకు ఒకవేళ కొత్త బ్రాంచ్ వచ్చిందనుకోండి, మీరేం చేస్తారు సేమ్ అదే ప్రాసెస్. మీరు న్యూ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సెల్ఫ్ రిపోర్ట్ చేయండి ఆన్‌లైన్. అలాగే మీరు కాలేజ్ 16థ్ ఆగస్ట్ టు 17థ్ ఆగస్ట్ మధ్యలో ఆ కాలేజ్‌కి వెళ్లి మీరైతే ఆ అడ్మిషన్ నంబర్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత వచ్చిన అడ్మిషన్ నంబర్ మీరు ప్రింట్ ఔట్ చేసుకొని వెళ్లి అక్కడైతే సబ్మిట్ చేయాలి. ఓకే. అండ్ ఇక్కడ నేను ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్‌కి డౌట్ కూడా ఉంది. ఓకే. దట్ నేను ఒకవేళ ఇందులో పార్టిసిపేట్ చేస్తే నేను ఫీ రియంబర్స్‌మెంట్ ఏమైనా క్యాన్సిల్ అయితదా? అలాంటి డౌట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ డౌట్స్ ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ సీట్స్ త్రూ ఇంటర్నల్ స్లైడింగ్ రిమైన్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్‌మెంట్. సో మీరు ఇంటర్నల్ స్లైడింగ్‌లో పార్టిసిపేట్ చేసి మీకు వేరే బ్రాంచ్ వచ్చినా కూడా మీరైతే ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయితారు.
ఓకే. సో, ఇదన్నమాట. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ ఆప్షనల్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది. ఓకే. సో, మీకొచ్చిన కాలేజ్‌లో మీకు వేరే బ్రాంచ్‌లో ఎళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఇందులో పార్టిసిపేట్ జేయండి. అండ్ ఇవైతే ఇక్కడ నీకు డేట్స్ చూపిచ్చిన. ఓకే. ఈ డేట్స్‌లో మీరైతే ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ 15థ్ ఆగస్ట్‌కి మీకైతే అలాట్‌మెంట్ వచ్చేస్తది. అండ్ 16-17థ్ ఆగస్ట్ మధ్యలో మీరైతే ఫిజికల్‌గా వెళ్లి రిపోర్ట్ జేయాలి. ఒకవేళ మీకు వేరే బ్రాంచ్ ఏమైనా వస్తే. ఓకే. సో, ఇది సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్. దీంతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఇది గూడా అడిగిండే. స్పాట్ అడ్మిషన్స్ గురించి కూడా కొంతమంది అడిగిండే. స్పాట్ అడ్మిషన్స్ ఏంటి అంటే, మీకు ఇది మన ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే డిస్‌ప్లే జేస్తారు. ఓకే. అంటే ఏవైతే సీట్స్ ఇంకా వేకెంట్ ఉన్నాయో, ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత గూడా ఏవైతే సీట్స్ ఇంకా వేకెంట్ అయ్యున్నాయో కాలేజ్ వైస్ మీకైతే వెబ్‌సైట్‌లో ఆ లిస్ట్ అయితే చూపిస్తారు. క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. గైడ్‌లైన్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్ ఇన్ యూనివర్సిటీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీ ఫర్ లెఫ్ట్ ఓవర్/వేకెంట్ సీట్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ దిస్ వెబ్‌సైట్, ఆఫీషియల్ వెబ్‌సైట్ ఆన్ ఆర్ బిఫోర్ 16థ్ ఆగస్ట్. సో, 16థ్ ఆగస్ట్ లోపల మీకు క్లారిటీ అయితే వచ్చేస్తది. సో, ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఎవరికైతే చాలా పెద్ద ర్యాంక్ ఉందో, లక్షల్లో ర్యాంక్ ఉంటది కొంతమంది స్టూడెంట్స్‌కి. సో, మేబీ వాళ్ళకి ఇంకా సీట్ రాకపోయి ఉండొచ్చు. ఓకే. వాళ్ళైతే స్పాట్ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేయొచ్చు. మీకు 16థ్ ఆగస్ట్ లోపు ఆ స్పాట్ అడ్మిషన్ ఏంటి, దాని గైడ్‌లైన్స్ ఏంటి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అవన్నీ అయితే మీకు వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే చేస్తారు. దాన్ని బట్టి మీరైతే దానికి అప్లై చేయొచ్చనమాట. ఓకే. సో, ఇదనమాట స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి. సో, ఒక డేట్స్ మళ్ళీ మీకు క్లియర్‌గా ఇంకొకసారి చూపించాలి అంటే ప్రెజెంట్ అయితే మీరేం చేస్తారు 5థ్ ఆగస్ట్‌కి మనకి ఇప్పుడు నిన్న మనకి వచ్చేసింది. అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చేసింది. సో, మీరు 5థ్-7థ్ మధ్యలో ఫీ పేమెంట్ చేసేసి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసేసుకొని అండ్ అలాగే ఫిజికల్‌గా రిపోర్ట్ చేయండి. ఎవరికైతే డిఫరెంట్ సీట్ వచ్చిందో సెకండ్ ఫేజ్‌తో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ ఫైనల్ ఫేజ్ తర్వాత సీట్ చేంజ్ అయింది. కొత్త సీట్ వచ్చిందో వాళ్ళు ఇది ఫాలో అవ్వండి. అండ్ 12థ్ ఆగస్ట్ నుంచి మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే సేమ్ కాలేజ్‌లో మీకు వేరే బ్రాంచెస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకోవచ్చు. దానికి అప్లై చేయొచ్చు. అదే ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్. ఓకే. అండ్ 12th-13th ఆగస్ట్ మధ్యలో ఉంటుంది. 15th ఆగస్ట్‌కి దాని రిజల్ట్ వస్తది. అండ్ 16-17th ఆగస్ట్‌లో మీకు ఒకవేళ వేరే సీట్ వస్తే, కొత్త సీట్ వస్తే మీరు మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని ఫీ కట్టేసి ఫిజికల్‌గా రిపోర్ట్ చేయాలి. 16-17th ఆగస్ట్ మధ్యలో. అండ్ స్పాట్ అడ్మిషన్ గైడ్‌లైన్స్ వచ్చేసి 16th ఆగస్ట్ అయితే రిలీజ్ అయితాయి. ఓకే. సో, ఇంకా వేరేమైనా అప్డేట్స్ వస్తుంటే మీకు చెప్తూనే ఉంటాం. మీకు వీడియో చేస్తా వెంటనే. ఓకే. బట్ ఐ హోప్ దిస్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ యూ. ఓకే. సో, ఇందులో కన్‌ఫ్యూజన్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి. డెఫినైట్‌లీ విల్ ట్రై టు అడ్రెస్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఓన్లీ. లేదంటే చాలా మందికి ఆ డౌట్ ఉంటే నేను సెపరేట్ వీడియో చేస్తాం. ఓకే. సో, థాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై.